ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఈరోజు దేవుడు నీతో చేస్తున్న వాగ్దానము, నీతో సెలవిస్తున్న మాట, నీవు జయిస్తావు, నీవు ఓడిపోవు. అన్నిటిలో నేను నీకు విజయాన్ని అనుగ్రహించబోతున్నాను అని ఈరోజు దేవుడు నీతో సెలవిస్తా ఉన్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతున్న మాట, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను అని. దేవుణ్ణి అనగా యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారికి ఈ లోకములో అనేకమైన శ్రమలు, శోధనలు, పోరాటాలు, సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ దేవుని యందు మనము విశ్వాసం ఉంచటం ద్వారా, యేసయ్యను మన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన పిల్లలమయ్యాక, ఆయన వారసులము అయిన తర్వాత ఈ లోకాన్ని, లోకంలో ఉన్న వాటన్నింటినీ, అపవాదిని, అలాగే ఈ లోకంలో ఎదురయ్యేటువంటి ప్రతి పోరాటాన్ని జయించేటువంటి శక్తి, అధికారాన్ని మనం పొందుకోగలుగుతాం. కేవలము యేసునందు విశ్వాసం ఉంచటం ద్వారా, దేవుని యందు విశ్వాసం ఉంచటం ద్వారా, దేవుని పిల్లల అయ్యేటువంటి అధికారమును పొందుకొనుట ద్వారా మనము ఈ లోకాన్ని, లోకంలో ఉన్న సమస్తాన్ని, మనకు ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితిని ఖచ్చితముగా దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే జయించగలుగుతాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం అంతా చూస్తే, దేవుని యందు విశ్వాసం ఉంచిన భక్తులందరూ, దేవునికి విధేయత చూపిన భక్తులందరూ, దేవునికి లోబడిన భక్తులందరూ కూడా ఏ విషయంలో కూడా ఓడిపోయినట్లుగా వాక్య లేఖనాలు తెలియచేయటం లేదు. వారికి ఎదురైనటువంటి ప్రతి పరిస్థితిలో వారికి దేవుడు విజయాన్ని అనుగ్రహించారు. ఎందుకంటే వారు దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచి ఆ సవాళ్లలో, పోరాటాలలో, శ్రమలలో నిలబడినప్పుడు ఆయన వారికి తోడుగా ఉండి వాటన్నింటిలో ఘనమైన విజయాన్ని అనుగ్రహించారు. హెబ్రీ 11:33లో స్పష్టంగా రాయబడిన మాట, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి అని. అయితే చాలాసార్లు మన జీవిత ప్రయాణంలో మన జ్ఞానం మీద, మన బలం మీద, లోకానుసారమైన వాటి మీద విశ్వాసం ఉంచినప్పుడు ఓటమిని రుచి చూస్తూ ఉంటాం. అలాగే దేవునికి అవిధేయులమైనప్పుడు, పాపంలో పడిపోయినప్పుడు, పాపము మనలో ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా ఈ లోకంలో ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితిలో ఓడిపోతాం. బైబిల్లో చూస్తే ఆకాను దేవునికి అవిధేయుడైనప్పుడు, లోకంలో ఉన్న వాటిని ఆశించొద్దని దేవుడు చెప్పిన వాటిని ఆశించినందుకు పాపము చేయగా, అవిధేయుడు కాగా, ఆ ఆకాను చేసినటువంటి అవిధేయతను బట్టి ఇశ్రాయేలందరూ హాయి అనేటువంటి చిన్న ప్రాంతం మీదకి వెళ్ళి వారి చేతిలో ఓటమి పాలై తిరిగి వెనక్కి వచ్చేశారు. కొందరు చనిపోయారు. శత్రువుల ఎదుట నుండి వారు పారిపోయేటువంటి పరిస్థితిని, ఓడిపోయేటువంటి పరిస్థితి ఆకాను చేసిన పాపము ద్వారా వచ్చింది. ఆ తరువాత యెహోషువ, ఇశ్రాయేలీయులు దేవునికి మొర్ర పెట్టగా ఆ పాపము పరిహరించబడిన తరువాతే దేవుడు హాయి పట్టణము మీద మరలా వారికి విజయాన్ని అనుగ్రహించారు. ఈరోజు మనము
దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, దేవునికి విధేయులముగా జీవించడం ద్వారా, దేవుని చిత్తానుసారంగా జీవించడం ద్వారా ఈ లోకంలో ఎదురయ్యేటువంటి ప్రతి దానిని మనం జయిస్తాము అన్న సత్యాన్ని గ్రహించాలి. ఈరోజు నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి నీకు ఎదురైనటువంటి ప్రతి పరిస్థితిలో దేవుని మీద ఆధారపడుతూ నిలబడుతూ ఉన్నందున దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. అలాగే ఏదైనా పాపము నీలో ఉండుట ద్వారా, ఏదైనా అవిధేయత కారణం చేత నీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితిలో ఓటమిని గనక చూస్తూ ఉన్నట్లయితే, ఈరోజు పశ్చాత్తాపడితే, నీ పాపాన్ని దేవుని యొద్ద పరిహరించుకోగలిగితే, నీకు నీ పాపముపై, లోకంపై, నీకు ఎదురయ్యేటువంటి పోరాటాలు, శత్రులపై, సవాళ్ళలో దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు నీకు విజయాన్ని ప్రసాదించాలని ఇష్టపడుతూ ఉన్నారు. అయితే ఈ వాక్యం వింటున్నటువంటి నీతో దేవుడు చేస్తున్న వాగ్దానము, నీవు ఓడిపోవు, నీవు విజయాన్ని చూస్తావు, నీవు జయిస్తావు. దేనికి ఎవ్వరికి భయపడకుండా దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగిపో. విజయము నీదే, నీవు ఓడిపోవు. గాడ్ బ్లెస్ యూ.